ఏపీలో వాలంటీర్లు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ వారి సూచన మేరకు రాజంపేట నియోజకవర్గంలోని వాలంటీర్లు రాజంపేట మున్సిపల్ ఆఫీస్ దగ్గర వాలంటీర్లకు న్యాయం చేయాలని మున్సిపల్ ఆఫీసు నుండి మెయిన్ రోడ్డు వరకు వాలంటీర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క వాలంటీర్స్ తరఫున ముఖ్యంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత ఎన్నికల జరిగే సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు వాలంటీర్లకు హామీ ఇవ్వడం జరిగింది. ఉద్యోగ భద్రత కల్పిస్తామని, 10,000 రూపాయలు జీతం పెంచి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 6 నెలలు కావస్తున్నా ఇంతవరకు వాలంటీర్లకు ఎటువంటి జాబ్ చార్ట్ ఇవ్వలేదు. అలాగే 6 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు కూడా చెల్లించలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా యొక్క వాలంటీర్ మీద దయ ఉంచి మీరు తిరిగి మా యొక్క వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకొని పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించి, అలాగే మీరు పెంచిస్తామన్న 10,000 రూపాయల జీతాలు పెంచి ఇవ్వాలని మిమ్మల్ని సహృదయంగా కోరుకుంటున్నాం. ఎంతో కష్టాలు పడుతున్నాం. ఈ 6 నెలల జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది వాలంటీర్లు కూడా. మహిళా వాలంటీర్లు అయితే ముఖ్యంగా ఎంతో ఆసరాగా ఉండింది ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగం. ఇంటి దగ్గరే ఉండి ఇంటి చుట్టాలు అందరినీ చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండి పనిచేసుకుంటున్నారు. వారు కూడా ఉద్యోగాలు లేక ఇంటి దగ్గర చాలా అగసాట్లు పడుతున్నారు. కాబట్టి దయచేసి వాలంటీర్ వ్యవస్థను తిరిగి కొనసాగించి మమ్మల్ని ఉద్యోగాలు చేర్చుకొని ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని చంద్రబాబు